హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. అయితే విషయానికి వస్తే మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు దాంట్లోకి మహాబలుడైన సింహబలుడైన భీముడు ఎంటర్ అవుతాడు. ఒక చోట కౌరవులకు ప్రొటెక్షన్గా ఉన్న ఒక ఐరన్ పిల్లర్ని చూస్తాడు. అది చూడగానే ఆయన కోపం పెరిగిపోయి ఆ ఐరన్ పిల్లర్ తీసుకొని దాన్ని సాగదీసి తిప్పి మళ్ళీ ఆ ఐరన్ పిల్లర్తో ఆ కౌరవుల పైన అటాక్ చేస్తాడు. ఫైన్. సో ఇక్కడ ఆ ఐరన్ పిల్లర్ పైన ఆయన అంత ఫోర్స్ ఎందుకు అప్లై చేయాల్సి వచ్చింది? దాన్ని సాగదీయడం కోసం, దాన్ని ఎలాంగేట్ చేయడం కోసం, బికాస్ ఆఫ్ ద స్టిఫ్నెస్ కదా. సో స్టిఫ్నెస్ని ఎలా మెజర్ చేస్తారండి? యంగ్స్ మాడ్యులస్తో మెజర్ చేస్తారు. ఫైన్. సో యంగ్స్ మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేస్తారు? స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఫైన్. సో మీరు ఏదైనా ఒక మెటీరియల్ని ఎంతలా సాగదీయగలుగుతారు, దాని స్టిఫ్నెస్ ఎలాగుంది, దాన్ని యంగ్స్ మాడ్యులస్తో మెజర్ చేస్తారు. స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. ముందు చెప్పుకున్నట్టుగా క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ద ఫియర్స్ బ్యాటిల్ ఆఫ్ ద కురుక్షేత్ర, ద భీమా renowned for his unparalleled strength spots a massive iron pillar standing in the war zone, determined to hurl it at the enemy ranks. He lifts the pillar with all his might. The iron pillar is 2 meters long and has a cross-sectional area 0.01 meter square. Under the tremendous force 2 into 10 to the power of 5 newtons exerted by the Bhima, the pillar stretches slightly, increasing in the length by 0.002 meters. Assuming the iron behaves elastically, calculate the Young's modulus of the iron pillar. So these are the options given. Fine. సో ఇక్కడ చూడండి, దాని డైమెన్షన్స్ ఇచ్చాడు. అతను ఫోర్స్ అప్లై చేస్తే దాని ఎంత 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 పెరిగింది? 0.0002 మీటర్స్ అంతే. అంత ఫోర్స్ అప్లై చేసినా కూడా కొద్దిగా పెరిగింది ఐరన్ పిల్లర్. సో ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. ముందు చెప్పుకున్నట్టుగా యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటండి? స్ట్రెస్ బై స్ట్రెయిన్. మరి స్ట్రెస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా డివైడెడ్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. రైట్. సో ఇక్కడ ఇచ్చిన డేటా రాయండి. ఫస్ట్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫోర్స్ బై ఏరియా, దాని క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ఫోర్త్ ఎంత అప్లై చేశాడు ఇక్కడ? 2 into 10 to the power of 5 డివైడెడ్ బై 0.01 విచ్ ఇది ఈక్వల్ టు 2 into 10 to the power of 7 పాస్కల్స్ అండి. ఫైన్. తర్వాత స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ దాన్ని ఎంత పెరిగింది? అంత ఫోర్స్ అప్లై చేయడం వల్ల 0.0002 డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఎంత అండి? 2 meters విచ్ ఇది ఈక్వల్ టు 1 into 10 to the power of -4. సో స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయండి. సో 2 into 10 to the power of 7 డివైడెడ్ బై 1 into 10 to the power of -4 which is equal to 2 into 10 to the power of 11 pascals. So this is a measure of stiffness. Fine. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా మన చుట్టూ ఉన్న విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ, అన్వయిస్తూ, జాయ్ఫుల్గా, ఫన్నీగా ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.